గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఒక్క ప్రయాణికుడు మినహా 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం ఈ విమానానికి పైలట్గా ఉన్న కెప్టెన్ సుమిత్ సబర్వాల్కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పైలట్ తండ్రి వృద్ధాప్య దశలో గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదని తలకొట్టుకుంటున్నాడు. జాబ్ మానేసి నేను దగ్గరుండి చూసుకుంటాను అని ఇటీవల తండ్రికి చెప్పాడు. త్వరలోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఇంతలోనే అతను పైలట్గా ఉన్న ఫ్లైట్ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. కెప్టెన్ సుమిత్కు 8200 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ తెలిపింది. అయితే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ తండ్రి వయోభారంతో బాధపడుతున్న నేపథ్యంలో సుమిత్ ఉద్యోగం మానేసి ఒంటరిగా ఉన్న తన తండ్రిని చూసుకోవాలని అనుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ముంబైలోని పోవై ప్రాంతంలో అతడి తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. అతడి ఇద్దరు మేనల్లులు కూడా పైలట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తన తండ్రి వద్దకు వెళ్లిన సుమిత్ త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్న అని తన తండ్రికి మాటిచ్చారని, ఇంతలోనే ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోయారు. ఇప్పుడు అతడి తండ్రి ఒంటరివాడయ్యానని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన నివాసానికి చేరుకున్న పలువురు అధికారులు, రాజకీయ నేతలు సుమిత్ తండ్రిని ఓదార్చారు. కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్గా వ్యవహరించిన క్లైవ్ పుండర్ కూడా 1100 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయన తల్లి ఎయిర్ ఇండియాలో విమాన సహాయకురాలుగా విధులు నిర్వర్తించి రిటైర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలో ఉండే తన సోదరి దగ్గర ఉన్నట్లు సమాచారం. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్పోర్టును ఆనుకొని ఉన్న వైద్య కళాశాల సముదాయంపై పట్టడంతో అందులోని ఒక ప్రయాణికుడు మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విమానంలో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్లను విశ్లేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు.